హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఆర్ గ్లోబల్ ఫంక్షన్ అండ్ బ్లాక్ స్కోప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. మనకి స్కోప్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను స్కోప్ అంటే ఏంటి, ఆ స్కోప్ యొక్క యూజెస్ ఏంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అసలు గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, బ్లాక్ స్కోప్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ జావాస్క్రిప్ట్లో మనకి గ్లోబల్ ఫంక్షన్ అండ్ బ్లాక్ స్కోప్స్ అనేవి వేరియబుల్ యొక్క యాక్సెసిబిలిటీని, కంట్రోలింగ్ని, ఆ వేరియబుల్ యొక్క ఎగ్జిక్యూషన్ని బట్టి ఇక్కడ జరుగుతుందన్నమాట. అంటే మనం స్కోప్ అనేది ఏంటంటే ఏరియా, ఆ ఏరియా అంటే వేరియబుల్ యొక్క ఏరియా, అది ఫంక్షన్ కానివ్వండి, వేరియబుల్ కానివ్వండి, దాని యొక్క ఏరియాని మనము స్కోప్ అని చెప్పేసి అంటారు. అంటే దాని యొక్క ఆ ఏరియాలో అది యాక్సెసిబిలిటీ అవుతుందా లేదా, అంటే యాక్సెస్ చేయటము, అలాగే కంట్రోల్ చేయటము, అలాగే వేరియబుల్ విజిబుల్ అవ్వటం అనమాట. ఇలాంటి ఇవన్నీ కలిపి కూడా ఏమంటారంటే స్కోప్ అని చెప్పేసి అంటారు. అయితే మనకి అంటే ఫంక్షన్ గ్లోబల్ స్కోప్లో ఒక రకంగా బిహేవియర్ ఉంటుంది, అంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఫంక్షనల్లో ఒక రకంగా ఉంటుంది, బ్లాక్ లెవెల్లో ఒక రకంగా ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ బిహేవియర్స్, డిఫరెంట్ యాక్సెసిబిలిటీస్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, ముఖ్యంగా యాక్సెసిబుల్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. గ్లోబల్ స్కోప్ అంటే గ్లోబల్ అంటే మొత్తం మనం ప్రోగ్రామ్ లోపల ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్ లోపల బ్లాక్స్ ఉంటాయి. అంటే బ్లాక్స్ అంటే ఏంటి, ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్, కండిషన్స్ ఇలాగనమాట. ఇలా చాలా ఉంటాయి కాబట్టి మనకి చాలా అంటే మనం ఒక వేరియబుల్ని గ్లోబల్గా కనుక డిఫైన్ చేసినట్టయితే అది ఏమవుతుందంటే అది ఫంక్షన్ బయట యాక్సెస్ అవుతుంది, ఫంక్షన్ లోపల యాక్సెస్ అవుతుంది. అలాగే బ్లాక్ లోపల అంటే ఫర్ లూప్స్ కానివ్వండి, అలాగే ఇఫ్ కండిషన్స్ కానివ్వండి, ఇవన్నీ వీటి లోపల ఎక్కడైనా సరే మనము ఒకసారి గ్లోబల్గా మనము డిఫైన్ చేస్తే దాన్ని ఎక్కడైనా సరే ఆటోమేటిక్గా మనము ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది గ్లోబల్ స్కోప్. ఫంక్షన్ స్కోప్ అంటే ఒక వేరియబుల్ని మనం ఒక ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటారంటే దానికి ఉన్న స్కోప్ని ఫంక్షన్ స్కోప్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ లోపల దాన్ని ఏం చేస్తామంటే డిఫైన్ చేస్తాము, క్రియేట్ చేస్తాము. అయితే దాని యాక్సెసిబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే దాన్ని మనం ఎక్కడ యాక్సెస్ చేయగలము, ఆ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలం, దాన్ని ఆ ఫంక్షన్ లోపల మాత్రమే కంట్రోల్ చేయగలం అన్నమాట. బయట దాన్ని మనం కంట్రోల్ చేయలేము, యాక్సెస్ చేయలేము. యాక్సెస్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లాక్ స్కోప్ అంటే ఇన్సైడ్ ద బ్లాక్ అంటే మనకి ముఖ్యంగా జావాస్క్రిప్ట్లో ఏమంటారంటే కర్లీ బ్రేసెస్, ఓపెన్ బ్రేస్ నుంచి ఎండింగ్ బ్రేస్, అంటే ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ మధ్యలో ఉన్న ఏరియాని బ్లాక్ అని చెప్పేసి అంటారు. అయితే మనకి బ్లాక్స్ అనేవి ఇక్కడ ఎలా ఉంటాయంటే మనకి ప్రోగ్రామింగ్లో ఇఫ్ కండిషన్ బ్లాక్స్, ఫర్ లూప్ బ్లాక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇఫ్ కండిషన్స్లో మనం చూస్తుంటాం, ఇఫ్ కండిషన్ రాస్తాము, ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే అని చెప్పేసి రాస్తాం కదా. ఆ ట్రూ అనేది ఒక బ్లాక్, ఫాల్స్ అనేది ఒక బ్లాక్ అనమాట. అంటే ఈ బ్లాక్ లోపల మనం ఏదైతే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తామో ఆ యొక్క వేరియబుల్ యొక్క యాక్సెసిబిలిటీ అనేది ఆ బ్లాక్ వరకే ఉంటుంది, ఆ బ్లాక్ దాటి బయటికి రాదనమాట. ఆ బ్లాక్ దాటిన తర్వాత ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్ దాటిన తర్వాత గ్లోబల్ ఉంటుంది. కానీ ఆ బ్లాక్ దాటిన తర్వాత మనకి ఫంక్షన్లో కానీ గ్లోబల్లో కానీ అది మనం యాక్సెస్ చేయలేము, దాన్ని కంట్రోల్ చేయలేము. ఒకవేళ మనం దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఈ మూడింటిని ఇలాగ మనం గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్ అని చెప్పేసి డిఫైన్ చేయడం జరుగుతుంది. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకి ఫస్ట్ అయితే మనం గ్లోబల్ స్కోప్ మీద చూద్దాము. వేర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను నేను. దానికి ఐఆమ్ గ్లోబల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని అసైన్ చేశాను అనమాట. ఇది వేరియబుల్ డిక్లరేషన్, ఇది అసైనింగ్ అనమాట. ఐఆమ్ గ్లోబల్ అని చెప్పేసి నేను ఒక స్ట్రింగ్ని అసైన్ చేయడం. స్ట్రింగ్ అంటే మనకు తెలుసు కదా, డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఎంత ఉంటే దాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు. ఇలాగా ఈ గ్లోబల్ వేర్ అని చెప్పేసి ఈ యొక్క వేరియబుల్ నేను ఎక్కడైనా సరే యాక్సెస్ చేయగలను అనమాట. ఈ అక్కడ ఫంక్షన్ ఉంది, ఒక టెక్స్ట్ స్కోప్ అని చెప్పేసి, ఈ ఫంక్షన్ లోపల కానీ మనం యాక్సెస్ చేయగలను. అలాగే ఫంక్షన్ లోపల ఒక బ్లాక్ ఉంది, ఏ బ్లాక్ ఉంది, ఇఫ్ బ్లాక్ ఉంది మనకి ఇక్కడ. ఈ బ్లాక్ లోపల మనం దీన్ని యాక్సెస్ చేయగలను. అలాగే ఎక్కడైనా సరే ఈ ఫంక్షన్ బయట ఎక్కడైనా సరే మనకి ఈ ప్రోగ్రామ్లో ఎక్కడైనా సరే దీన్ని నేను ఏం చేస్తాను, యాక్సెస్ చేయగలను అనమాట. రెండోది టెక్స్ట్ స్కోప్ అని చెప్పి ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను, ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఏంటి ఆ వేరియబుల్ నేమ్ అంటే ఫంక్షన్ వేర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, డిఫైన్ చేశాను. దానిలో నేను ఒక స్ట్రింగ్ అంటే ఐఆమ్ ఇన్సైడ్ ఫంక్షన్ చెప్పి ఒక స్ట్రింగ్ని అసైన్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ వేర్ అనే దాన్ని నేను ఓన్లీ ఈ టెక్స్ట్ స్కోప్ అనే ఫంక్షన్ లోపల మాత్రమే నేను దీన్ని యాక్సెస్ చేయగలను, కంట్రోల్ చేయగలను. బయటకు వస్తే దీన్ని యాక్సెస్ చేయలేను, మనకు ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది అనమాట. థర్డ్ వన్ మనకి బ్లాక్ లెవెల్. ఇక్కడ నేను ఒక ఇఫ్ కండిషన్ తీసుకున్నా. ఇఫ్ ట్రూ అయితే అని చెప్పేసి ఒక కండిషన్ రాశాను. ఇక్కడ బ్లాక్ అనేది ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది మనకి బ్లాక్. అయితే ఈ బ్లాక్ లోపల నేను
బ్లాక్స్ అంటే ఏం లేదు, ఇఫ్ కండిషన్స్ ప్లస్ ఫర్ లూప్స్ ఇవన్నీ కూడా బ్లాక్స్ అంటారు అనమాట. ఈ బ్లాక్ లోపల నేను లెట్ అని చెప్పేసి బ్లాక్ వేర్ అని చెప్పేసి ఒక బ్లాక్ వేర్ అని చెప్పి ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. దీంట్లో ఐ ఆమ్ ఇన్సైడ్ బ్లాక్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ని నేను దాన్ని అసైన్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్ వార్ అనే వేరియబుల్ నేను ఓన్లీ ఈ ఇఫ్ కండిషన్ బ్లాక్లో మాత్రమే యాక్సెస్ చేయగలను. బయట వస్తే అది ఎర్రర్ వస్తుంది అనమాట. బయట దాన్ని యాక్సెస్ చేయాలన్నమాట. ఇవి 3 అనమాట. ఇవి గ్లోబల్, ఇది ఫంక్షనల్, ఇది బ్లాక్ లెవెల్లో మనకి వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు నేను బ్లాక్ లెవెల్లో బ్లాక్ వేర్ అంటే ఈ ఇఫ్ కండిషన్లో ఉన్న బ్లాక్ వేర్ని ఏం చేశానంటే ఇక్కడ కన్సోల్ చేశాను బ్లాక్ వేర్ అని చెప్పేసి. అలాగే ఫంక్షన్ స్కోప్లో ఉన్న ఈ యొక్క ఫంక్షన్ వేర్ని ఈ ఫంక్షన్ లోపల నేను కన్సోల్ చేశాను. అలాగే గ్లోబల్గా ఉన్న ఈ గ్లోబల్ వేర్ని నేను ఫంక్షన్ బయట దాన్ని ఏం చేశాను, కన్సోల్ చేశాను. ఈ ఫంక్షన్ని నేను కాల్ చేశాను. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఏమైందంటే ఫస్ట్ ఐ ఆమ్ ఇన్సైడ్ బ్లాక్ అని చెప్పి వచ్చింది. ఫస్ట్ మనకి రిటర్న్ అయిందనమాట. ఏది ఎగ్జిక్యూట్ అయింది, ఐ ఆమ్ ఇన్సైడ్ బ్లాక్ అంటే ఈ యొక్క ఇఫ్ కండిషన్ ఇఫ్ బ్లాక్ అనేది మనకి రిటర్న్ అయింది. ఇక్కడ మనకి ఇది వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇది బ్లాక్ వేర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇన్సైడ్ ఫంక్షన్, నెక్స్ట్ ఈ ఫంక్షన్ లోపల ఉన్న ఫంక్షన్ వేర్ ఏదైతే కన్సోల్ చేసామో ఫంక్షన్ వేర్ అనేది వచ్చింది. థర్డ్ వన్ గ్లోబల్గా ఉన్న అంటే ఫంక్షన్ బయట అనమాట, ఫంక్షన్ బయట ఉన్నదనమాట, ఇది గ్లోబల్గా ఇది వచ్చేసింది. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కన్సోల్ లాగా అని చెప్పేసి బ్లాక్ వేర్ ఇది నేను కన్సోల్ చేశాను. అంటే ఈ బ్లాక్ లోపల ఉన్న బ్లాక్ వేరియబుల్ని నేను అంటే బ్లాక్ బయట నేను కన్సోల్ చేశాను. అంటే ఈ బ్లాక్ బయట ఈ ఇఫ్ కండిషన్ బయట నేను కన్సోల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎర్రర్ వచ్చింది. చూసారా, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. మనకి ఏమొచ్చింది, ఇన్సైడ్ బ్లాక్ వచ్చింది, ఇన్సైడ్ ఫంక్షన్ వచ్చింది. మూడోది ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఈ రెఫరెన్స్ ఎర్రర్ బ్లాక్ వేర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అంటే ఇక్కడ మీరు బ్లాక్ వేర్ అనేది డిఫైన్ చేయలేదు. అంటే ఈ యొక్క బ్లాక్ లోపల ఉంది కాబట్టి ఇది ఇక్కడ యాక్సెస్ అవ్వదు అనమాట. అందుకని ఇది డిఫైన్ దొరకలేదు కాబట్టి ఇది డిఫైన్ చేయాలని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనము ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ నేను ఫంక్షన్ వేర్ని ఏం చేశానంటే ఫంక్షన్ బయట కన్సోల్ చేశాను. ఇది ఫంక్షన్ లోపల ఉన్న ఫంక్షన్ వేర్. ఫంక్షన్ లోపల నేను కన్సోల్ చేశాను, ఫంక్షన్ బయట ఇది ఫంక్షన్ బయట కూడా నేను ఏం చేశాను, దీన్ని కన్సోల్ చేశాను. ఇప్పుడు ఏమైంది చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, గ్లోబల్ వచ్చింది, ఇన్సైడ్ ఫంక్షన్ అని చెప్పి వచ్చింది, ఇన్సైడ్ బ్లాక్ వచ్చింది, 3 వచ్చింది. కానీ ఇక్కడ నాలుగోది ఏం చేసాం, కన్సోల్ లాగా బయట చేసాం. ఫంక్షన్ లోపల ఉన్న ఫంక్షన్ వేరియబుల్ని ఫంక్షన్ బయట నేను కన్సోల్ చేస్తే ఏమొచ్చింది, రిఫరెన్స్ ఎర్రర్. ఫంక్షన్ వేర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే దాని యొక్క పరిధి, దాని యొక్క ఏరియా అనేది ఆ ఫంక్షన్ లోపలే ఉంటుంది. బయటకు వస్తే అది పనిచేయదు, బయటకు వస్తే అది మనకి యాక్సెస్ అవ్వదు అనమాట. ఇందువల్ల ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎర్రర్ వస్తుంది అనమాట. మనకి ఇలాగా ఈ యొక్క స్కోప్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. ఒక వేరియబుల్ కానివ్వండి, ఒక ఫంక్షన్ కానివ్వండి, సేమ్ ఇలానే మనకి ఈ స్కోప్ దాని యొక్క పరిధి, దాని యొక్క ఏరియా మించేది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తీసుకొస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుంది, మనకి ఎర్రర్ అనేది పుష్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి అసలు మనకి స్కోప్లో ఏమేమి ఉన్నాయి, గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, బ్లాక్ స్కోప్ అంటే అని చెప్పి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది కంపల్సరీగా థియరిటికల్గా అడగవచ్చు, ప్లస్ మనకి కోడింగ్ కూడా మనకి ఒక క్వశ్చన్ కోడింగ్ పరంగా ఒక క్వశ్చన్ అనేది 100% మనకు ఉంటుంది అనమాట ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.